హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు వెరైటీగా రుద్రవత్తి, గుమ్మడికాయ వత్తి, శివలింగం వత్తి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. శివలింగం వత్తి ఎలా చేయాలో చూపిస్తున్నాండి. దానికోసం పత్తి నుండి ఇలా ముందే పోగు పోసుకున్నా అండి. ఇలా పోసుకోవడం ఎలాగో ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి. ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి. ఇలా 4 వేళ్ళకి కలుపుకొని 33 సార్లు చుట్టుకోవాలండి. 4 వేళ్ళకి కలిపి ఒకసారి, 3 వేళ్ళకి కలిపి ఒకసారి 33 పోగులు చొప్పున చుట్టుకోవాలండి. నేను ఇప్పుడైతే ఇది 33 పోగులతోటే చేస్తున్నా. మీరు కావాలంటే 365 పోగులు పెట్టుకొని కూడా ఈ శివలింగం ఒత్తి చేసుకోవచ్చండి. మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. 4 వేళ్ళకి కలిపి ఈ విధంగా 33 పోగులు చేసుకున్న తర్వాత 3 వేళ్ళకు కలిపి 33 పోగులు చేసుకోవాలి. ఇలా చేసుకుని ఇప్పుడు ఇలా 2 సార్లు కూడా 33 పోగులు చొప్పున చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుని ఇప్పుడు చూపిస్తుండండి. ఇలా చిన్నదొకటి పెద్దదొకటి 2 చేసుకున్నాండి. 2 కూడా 33 పోగులు చొప్పునే చుట్టుకున్నాను. ఇప్పుడు పెద్దది దాంట్లో చిన్నది పెట్టి ఇలా ప్లస్ లాగా పెట్టి ఇప్పుడు శివలింగం లాగా చేసుకోవడం అండి. ఇంకొకసారి కూడా చూపిస్తుంది. ఇలా కిందని ఇంకా పెట్టి మధ్యలో వేలు ఉంచుకొని ఈ గ్యాప్లో నుంచి పత్తిని పెట్టేసి లాగేసుకోవడం అండి. వీడియోలో చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా లాగేసుకున్నాం అనుకో చాలా ఈజీగా శివలింగం ఒత్తి రెడీ అండి. మీరు రెండే ఒకే సైజులో చేసుకుంటే ముడేసుకునేటప్పుడు కాస్త కష్టంగా అనిపిస్తుంది. అందుకని ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఈ విధంగా 2 చేసుకున్నారనుకో ఈజీగా ముడి వేసుకొని శివలింగం ఒత్తి తయారు చేసుకోవచ్చండి. నా ఛానల్లో చాలా రకాల వెరైటీస్ ఒత్తులు ఉన్నాయండి. ఒకసారి చూడండి. పైదేమో శివలింగం, కిందేమో పానపట్టం, అంటే శివ పార్వతులకి సింబాలిక్గా ఈ ఒత్తి కూడా చేసి వెలిగిస్తుంటారండి. అలాగే కార్తీక మాసంలో గుడికి దీపాలు వెలిగించే వాళ్ళు బ్యాగ్ ఎలా సర్దుకోలో వీడియో చేసి పెట్టానండి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. శివుడికి ఎంతో ఇష్టమైన రుద్రవత్తి ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం పత్తి నుండి పోగు ఇలాగ ముందుగానే తీసి పెట్టుకున్న. ఏళ్ళకి 27 సార్లు చుట్టుకున్నా అండి. ఇలా చుట్టుకున్న పోగులకి 365 వరుసలు వచ్చేలాగా చుట్టుకోవాలండి. సుమారుగా 165 వరుసలు చుట్టుకుంటే కింద ఒకటి మీద ఒకటి కలిపి 365 పైనే అవుతాయండి. ఇలా చుట్టుకున్నాక ముడేయడం కోసం ముందుగా మనం 27 పోగులు చేసుకున్నాం కానీ దాని మధ్యలో ఈ విధంగా గ్యాప్ చేసుకొని ఒక చివర తీసుకొని ఇంకొకటి పెట్టి లాగేయాలండి. వీడియోలో చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా ముడేసుకుంటే రుద్రవత్తి రెడీ అండి. ఇది కొంచెం కష్టం అనుకునే వాళ్ళకి ఈజీ మెథడ్ ఇంకొక వే చూపిస్తుండండి. ఇలా పోగు పోసుకున్న దాన్ని తీసుకుని 2 చివర్లు కలిపి దారంతో గట్టిగా ముడేసుకోవడం అండి. ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇది కార్తీక పౌర్ణమి అప్పుడు కానీ, కార్తీక సోమవారాలు అప్పుడు కానీ, శివరాత్రి అప్పుడు కానీ ఎప్పుడైనా వెలిగించవచ్చు. శివుడికి ఎంతో ఇష్టమైన రుద్రవత్తి రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరైటీగా గుమ్మడికాయ వత్తి, టెంకాయ వత్తి ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ఇలా పత్తిని దారంగా తీసుకోవాలి. చేతికి పాలు అద్దుకుంటూ తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి దారం పోగులు. ఇలా దారం పోగు చేసుకున్న దాన్ని ఏలికి ఈ విధంగా చుట్టుకోవాలండి. ఒక చుట్టు చుడితే 2 ఒత్తులు అవుతాయి. కింద ఒకటి మీద ఒకటి. నేను ఇలా 150 చుట్లు చుట్టుకుంటున్నాండి. అప్పుడు 300 ఒత్తులు అవుతాయి. ఇలా 300 చుట్టుకున్నాక దీంట్లో ఇప్పుడు కుంభ ఒత్తి పెట్టుకోవాలండి. చిన్నగా మళ్ళీ కొంచెం పత్తి తీసుకుని దాన్ని ఈ విధంగా కుంభవత్తిలాగా చేసుకోవాలి. దీన్ని పువ్వొత్తి అంటారు కొంతమంది అండి. ఇలా చేతికి పాలు అద్దుకుంటే బాగా కాడలాగా వస్తుంది. ఇలా లోపల నుండి వీడియోలో చూస్తున్నట్టు పైకి ఈ విధంగా ఒత్తి లాగాలండి. అప్పుడు బాగా వస్తుంది. పైకి తీసుకున్నాక దానికి కాస్త పత్తి తీసుకొని మళ్ళీ కాడకు నలుపుకోవాలండి. అప్పుడు కాడ బాగా లావుగా వస్తుంది దీపం వెలిగించడానికి. ఇలా 300 చుట్టుకున్నాక దీనికి మిగిలిన 65 చుట్టుకోవాలండి. మళ్ళీ ఒక పోగు తీసుకొని ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకుంటూ ఉండాలి. ఒక పోగు తీసుకొని కింద నుండి మీదకి ఒక ఒత్తి అవుతుందండి. ఈ విధంగా ఎంచుకుంటూ మిగిలిన 65 చుట్లు చుట్టుకోవాలండి. ఇలా గుమ్మడికాయ సైజులో వస్తుంది చూడండి. ఈ విధంగా క్రాస్గా కానీ అడ్డంగా కానీ మొత్తం రౌండ్గా ఎలా కావాలంటే అలా చుట్టుకుంటూ ఉండాలండి. మధ్యలో పోగు ఏమన్నా ఊడిపోయినా కూడా దాన్ని మళ్ళీ తిప్పుకుంటూ ఈ విధంగా చుట్టుకోవాలి. ఇవి 365 ఒత్తులదే అవుతుందండి. ఇది పౌర్ణమికి వెలిగించవచ్చు, సోమవారం వెలిగించవచ్చు, తులసి చెట్టు దగ్గర, శివాలయంలో ఎక్కడైనా వెలిగించుకోవచ్చండి ఈ గుమ్మడికాయ ఒత్తిని. ఇలా పోగులన్నీ చుట్టుకున్నాక అడుగునున్న కొసను కాస్త చేతోటి ఒత్తుకుంటే ఆ పోగు కూడా బాగా కలిసిపోతుందండి. వెరైటీగా గుమ్మడికాయ ఒత్తి రెడీ అండి. దీన్ని కొబ్బరికాయ ఒత్తి కూడా అంటారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో చాలా వెరైటీస్
ఒత్తులు ఉన్నాయండి, అవి చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.